అందరికీ నా మనస్ఫూర్తి హర్ మహాదేవ్. నాకు చాలామంది కామెంట్ చేస్తారు, అన్న నువ్వు ఎప్పుడన్నా నువ్వు కాశీ నుండి తిరిగి వచ్చినావు, ఏం అప్డేట్ కూడా ఇవ్వలేవు, నువ్వు హైదరాబాద్కి వచ్చినట్టు అని చాలామంది నాకు కామెంట్ చేస్తారు. బ్రదర్, మీ అందరు చెప్తున్నా, మా ఊరు నుంచి నా కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనం చేసుకోవడానికి 40 రోజులు పట్టింది. నాడ దర్శనం చేసుకొని నా మనశ్శాంతి కోసం నేను కాశీకి వచ్చిన. కాశీలో 3 రోజులు ఉండి దర్శనం చేసుకొని నేను నిన్న ట్రైన్ ఎక్కితే ఇవాళ మార్నింగ్ హైదరాబాద్కి వచ్చిన. రాగానే నా ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూసిన. నా ఫేవరెట్ హీరోని ఎందుకు గర్వంగా చెప్పుకుంటా తెలుసా? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు, మన సనాతన ధర్మం గురించి పోరాడతాడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూవీలో కూడా మీరు ఒకసారి పోయి చూడండి, తెలుస్తుంది. ఆ మొఘలాయిలో ఆ గాండుగాళ్ళు ఔరంగజేబ్ నా కొడుకు మన హిందూ టెంపుల్కు, మన హిందూ విగ్రహాలకు ఏ విధంగా ధ్వంసం చేస్తాడో ఆ మూవీలో కూడా ఉంటుంది. నిజమైన హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక వేరే హీరోలు కూడా ఉండొచ్చు, కాకపోతే నేను అనుకోను. కానీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ధర్మం కోసం పోరాడే వ్యక్తి, నిజాయితీగా ఉండే పోరాడే వ్యక్తి, గరీబోలకు ఆదుకునే వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ మూవీకి పోయినా, ఆ మూవీ చూసినా, ఒకవేళ ఈ వీడియో మన హిందువులు కానీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్టోరీ పెట్టండి. ప్రతి ఒక్క హిందూ కూడా ఈ మూవీ చూడండి, మీకు పోతే తెలుస్తుంది ఆ మూవీలో ఏముంటుంది అనేది. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా. మార్నింగ్ మా ఊరికి పోతా. మా ఊరికి పోగానే మా అమ్మ ఆశీస్సులు తీసుకొని, మా ఊర్లో ఉన్న మా బజరంగ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ తిరిగి నేను హైదరాబాద్కి వచ్చి